దావోస్ లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. రికార్డు స్థాయిలో కంపెనీలతో ఒప్పందాలు జరిగాయంటోంది. అవును, రికార్డు స్థాయిలో కంపెనీలతో ఒప్పందాలు జరిగాయంటోంది తెలంగాణ సర్కార్. 16 కంపెనీలతో 1.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయంటోంది రేవంత్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులతో సుమారు 49,550 మందికి ఉద్యోగాలు వస్తాయంటూ చెప్పుకొచ్చింది. రేపు హైదరాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ అలాగే తెలంగాణ రైజింగ్ బృందం రాబోతోంది. గత ఏడాది కంటే 3 రెట్లు పెట్టుబడులు అధికంగా వచ్చాయంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి, దీంతో ఏ మేరకు ఉద్యోగాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఏమంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం ఏముంటుంది, దావోస్లో ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయంటోంది, ఏ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ, అంటే దావోస్ లో తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది అనేటువంటిది డైరెక్ట్ గా సీఎంఓ వర్గాలు ధృవీకరించి డీటెయిల్ గా ఇచ్చారు. మొత్తం 1,64,050 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గతంలో ఎప్పుడూ జరగనటువంటి తీరు ఇప్పుడు జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు, కొత్త ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త ఒప్పందాలతో 1,64,050 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో నెక్స్ట్ తెలంగాణకు వచ్చేటువంటి లాభం 47,550 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అతి పెద్ద రికార్డు ఇదే. 16 సంవత్సరాలతో ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది చెప్తా ఉంది. గత సంవత్సరం ఆల్రెడీ 45,000 కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి పెట్టుబడులకు సంబంధించినటువంటి దానిపైన. దాంతో కంపేర్ చేస్తే 4 రెట్లు 4 టైమ్స్ మించి పెట్టుబడులు తెలంగాణ ఆకర్షించగలిగింది. మొత్తానికి దావోస్ తో ఈ పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ముందు వరుసలో ఉంది, రికార్డు నెలకొల్పింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఆ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇప్పటి వరకు డీటెయిల్ గా ఈ రకంగా 1,64,000 కోట్ల సంబంధించిన పెట్టుబడులు వచ్చినటువంటి రాష్ట్రంగా రికార్డు తిక్కింది అని చెప్తా ఉన్నారు. అయితే గతంలో దావోస్ వేదిక పైన చేసినటువంటి పెట్టుబడుల ప్రకటన, ఈసారి చేసుకున్నటువంటి ఒప్పందాలతో పెద్ద ఎత్తున ఫ్యూచర్ లో తెలంగాణలో ఉద్యోగాల కల్పన కానీ, పారిశ్రామిక రంగం ఉత్పత్తి కానీ, ఇంకా ఇతర దేశాల నుంచి కూడా తెలంగాణ వైపు ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు.